ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్, బఠానీ, గరం మసాలా, బంగాళదుంపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నం, మసాలా దినుసులు, జీలకర్ర, గ్రీన్గా ఉండేటటువంటిది సోంపు అండి. ఇది చాపర్. కొత్తగా ఉండేటటువంటి ఫ్రెషర్స్ రూమ్లో ఉండే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంతోనే చాప్ చేసాము. చాలా నీట్గా ఫైన్గా వచ్చేస్తుందండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్మెల్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ. నెక్స్ట్ క్యాబేజ్. ఎక్కువ టైం తీసుకునేటటువంటివన్నీ ముందు వేసుకోవాలి కాబట్టి క్యాబేజ్ వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులో ఏ వెజిటబుల్ అన్నా వేసుకోవచ్చు అండి. బంగాళదుంప, క్యాప్సికమ్, మష్రూమ్స్ ఏమున్నా కానీ వేగించుకోవచ్చు. ఇవి పచ్చి బఠానీలు అండి, కాయల్లోంచి తీసినవి. సో కాబట్టి సాల్ట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇవి మొత్తాన్ని కలుపుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత గరం మసాలా, అంతకంటే కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చండి మీరు తినే కారాన్ని బట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక అన్నం వేసుకోవాలి. ఇది అన్నం ఉడికించుకున్న అన్నం, కుక్కర్లో ఉడికించుకున్నది. నార్మల్గా రూమ్స్లో ఉన్న వాళ్ళకి అన్నం వార్చుకుంటాం కుదరదు కదండి, అందుకే కుక్కర్లో మెథడ్ చూపించామండి. అన్నం వార్చుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి రైసు. కుక్కర్లో ఉడికించినప్పుడు కూడా వాటర్లో ఆయిల్ వేసుకోవాలంటే అప్పుడు బాగుంటుంది. ఇది ఫైనల్ అవుట్పుట్.